హలో నమస్తే. ఈ దేశంలో అసలు వీళ్ళకి ఏం కావాలో ఏం తెలియదు. ఓకే, ఈరోజు న్యూస్ చూద్దాం. ఈ దేశంలో వీళ్ళకి అసలు ఏం కావాలో ఏం తెలియదు. నేను షాక్ తిన్నాను. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వ్యక్తి మీద ఒక పెద్ద గొడవ లేసింది నిన్న. రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశం లేదు లేదు లేదు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వ్యక్తులు లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్, ధనేంద్ర సరస్వతి, విలియం కేరీ, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఏదో పాపం వాళ్ళు ఈ యొక్క సమాజాన్ని మార్చడానికి ఏమంటారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసి ఈరోజు మనం చూస్తున్న భారతదేశాన్ని నిర్మించారు వాళ్ళు. అతన్ని కూడా రాజా రామ్మోహన్ రాయ్ని కూడా టార్గెట్ చేస్తే ఏం కావాలి వీళ్ళకి నాకైతే తెలియదు. ఓకే, ఇక చూడండి అతని గురించి ఏమన్నారు. మధ్యప్రదేశ్ మినిస్టర్ ఒక అతను ఏమన్నాడంటే, రాజా రామ్మోహన్ రాయ్ని బ్రిటిష్ ఏజెంట్, అతను బ్రిటిషర్ల కోసం దళాలుగా పనిచేశాడు, మత మార్పిడులు చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ గురించి మత మార్పిడులు చేశాడు, ఫేక్ సోషల్ రిఫార్మరు, క్రిస్టియన్ మిషనరీస్కి ఎంకరేజ్ చేశాడు అని చెప్పేసి ఇప్పుడు అని ఎందుకు అన్నారంటే, రాజా రామ్మోహన్ రాయ్ మీద వీళ్ళ బాధ ఏంటంటే, అదే చెప్పాను ఇప్పుడు నేను చెప్పి కొన్ని సోషల్ రిఫార్మర్స్లో విలియం కేరీ అని ఒక క్రిస్టియన్ మిషనరీ ఉన్నాడు. ఈ భారతదేశం యొక్క షేప్ మార్చటంలో ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడంలో అతని పాత్ర చాలా ఉంది. ఓకే, అతను ప్లస్ రాజా రామ్మోహన్ రాయ్ కలిసి పనిచేస్తారు సతీసాగమనకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలు, చైల్డ్ మ్యారేజ్, ఇవన్నీ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. ఇప్పుడు విలియం కేరీ మీద కోపంతో ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ని టార్గెట్ చేస్తున్నారు అంతే. ఓకే, ఇది ఇతను ఒకటి పోస్ట్ చేశాడు. ఏమని, ఈ కౌ బెల్ట్ మినిస్టర్ ఇందర్ సింగ్ పర్మార్ భారతదేశం యొక్క రెనైజెన్స్ తీసుకొచ్చినటువంటి ఒక సోషల్ రిఫార్మర్, ఈ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రాజా రామ్మోహన్ రాయ్ని బ్రిటిష్ ఏజెంట్ దళాలు అన్నాడు. వీళ్ళందరూ కూడా అని ఒక అతను పోస్ట్ చేశాడు. అసలు రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి లేకపోతే, నేను పదే చెప్తాను, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సోషల్ రిఫార్మర్ లేకపోతే ఈ దేశం ఇప్పటికి కూడా ఆ రోజుల్లాగా ఉండేది. ఆ రోజుల్లో ఏం చేస్తారు, ఎందుకంటే ఇతను బ్రిటిష్ ఏజెంట్ ఎందుకంటున్నారు ఇతను బ్రిటిష్ ఏజెంట్ అని? ఆ రోజు సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, సతీ సహగమనం 1829లో సతీ సహగమనాన్ని బ్యాన్ చేశారు. 1829లో అది చేసింది ఇతను రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ కలిసి చేశారు. అండ్ ఇప్పుడు అతను విలియం కేరీని క్రిస్టియన్ మిషనరీ కలిసి పనిచేశాడు కాబట్టి ఇప్పుడు ఇతని మీద ఆరోపణ. ఓకే, దేనికోసం పనిచేశారు వాళ్ళిద్దరు? ఈయన మత మార్పిడి చేశారు, విలియం కేరీ మత మార్పిడిలు చేశాడంటే ఆయన మిషనరీ కాబట్టి చేసి ఉండొచ్చు. ఈయన ఎందుకు చేస్తాడు? వాళ్ళిద్దరు ఎందుకు కలిసి పనిచేశారు? సతీ సహగమనానికి వ్యతిరేకంగా పనిచేశారు. భర్త చనిపోతే భార్య బతకడానికి లేదని ఆమెను కూడా తీసుకొచ్చి సజీవంగా అదే మంటల్లో కాల్చి చంపేవాళ్ళు, దాన్ని సతీ సహగమనం అన్నారు. ఓకే, భార్యని భర్త చితులు పడేసేవాళ్ళు బతికుండగానే, ఎందుకంటే భర్త చనిపోతే ఇంక భార్యకి బతకడానికి హక్కు లేదు అనేది వాళ్ళ యొక్క దానికి వ్యతిరేకంగా కొట్లాడారు. అందుకని బ్రిటిష్ ఏజెంట్ అతను లేకపోతే ఈరోజు భర్త చనిపోయిన మహిళలు మొత్తం తీసుకెళ్ళి చితులు పడేసి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఫైట్ చేయకపోతే అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఎవరు కావాలండి? మీకు ఈ దేశంలో ఎవరు కావాలో ఎవరు తెలియదు, ఊరికి స్టేట్మెంట్లు చేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఇతనే ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేశాడు రాజా రామ్మోహన్ రాయ్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకోవడం తప్పేంటి అని ఒక బ్రహ్మ సమాజం పెట్టి, హిందూ సంస్థే కదా బ్రహ్మ సమాజం కూడా, సమాజం పెట్టి ఆయన ప్లస్ అతను కూడా బ్రాహ్మణుడే కదా రాజా రామ్మోహన్ రాయ్ కూడా అనుకుంటున్నా, బ్రాహ్మణుడే కరెక్ట్గా తెలియదు అతని క్యాస్ట్. ఓకే, బ్రహ్మ సమాజం లాంటిది పెట్టిండంటే మరి అతను కూడా బ్రాహ్మణుడే ఉంటాడని నేను అనుకుంటున్నా. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవచ్చు అన్నాడు. ఉమెన్ ఎడ్యుకేషన్, మహిళలకి చదువు చెప్పాలని కొట్లాడాడండి అతను. అందుకనే అతను బ్రిటిష్ ఏజెంట్. ఇప్పుడు మహిళలు మొత్తం ఇళ్లలోనే చదువుకోకుండా ఉంటే అది కావాలా మీకు? విడో రీమ్యారేజెస్, 20 సంవత్సరాల అమ్మాయి పొరపాటున యాక్సిడెంట్లోనే ఎక్కడో కుర్ర హస్బెండ్ చచ్చిపోయాడు అనుకో, ఇంకా అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి విడో రీమ్యారేజ్ అనేది లేదు ఆ రోజుల్లో. అదే చెప్తున్నా, భర్త చనిపోతే తీసుకెళ్ళి అమ్మాయిని కూడా 18 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళి మంటలు వేసేవాళ్ళు. సరే, అది కొంతకాలానికి అది సతీసాగమనం పోయిన తర్వాత కనీసం రీమ్యారేజ్, ఒక భర్త చనిపోతే జీవితాంతం మొండమొప్పిగా ఉండాలి అనేటువంటిది. అదేం కాదు, అమ్మాయికి మళ్ళీ రెండో పెళ్లి చేయొచ్చు అని కొట్లాడాడు అతను రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు. వీళ్ళు లేకపోతే అసలు ఈరోజు మనం చూస్తున్న దేశం చూసేవాళ్ళమే. వాళ్ళని బ్రిటిష్ ఏజెంట్లని, దళాలని, ఓకే,
ఎందుకంటే స్వామి వివేకానంద గారు, రాజా రామ్మోహన్ రాయ్, ధనేంద్ర సరస్వతి లాంటి వాళ్ళని ఈ విధంగా వాళ్ళు లేకపోతే ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ దేశం ఉండేది కాదు. ఓకే, వీళ్ళు వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఉమెన్ ఎడ్యుకేషన్, వీడియో రీమ్యారేజెస్. ఫార్మ్డ్ ఆత్మీయత సభ in 1814 బ్రహ్మ సమాజం పెట్టాడు. ఈయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టాడండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టండి అని చెప్పి పెట్టాడు ఆ రోజు సపోర్ట్ చేస్తూ. సైన్స్ అండ్ టెక్నాలజీ, వెస్టర్న్ వాళ్ళు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో చాలా క్లోజ్గా పనిచేస్తారు వీళ్ళందరూ. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, అంబేద్కర్, విలియం కేరీ. ఈ దేశంలో చాలా మూఢనమ్మకాలని మార్చుకుంటూ అసలు మోడర్నైజేషన్ తీసుకురావడానికి పనిచేసిన వాళ్ళలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పాటు పనిచేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఏంది ఇక్కడ ఈ దేశంలో ఇలాంటివి ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయటం అన్నీ చేశారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేశారు వీళ్ళు. దాంతో అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని, మెడిసిన్ టెక్నాలజీని ఇండియాలోకి తీసుకురావడానికి ఇతని పాత్ర ప్లస్ విలియం కేరీ పాత్ర ఉంది. బ్రిటిష్ వాళ్ళతో కొల్లాయిడారు దేనికోసం? ఈరోజు భారతదేశం మన చైనాతో ఒప్పందం పెట్టుకుంది, అమెరికాతో ఒప్పందం పెట్టుకుంది, బైలేటరల్ టైల్స్ అని చెప్పి విదేశీ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ మనం తెచ్చుకోవట్లేదా? ఇప్పుడు మోడీ గారు మన చైనా వాళ్ళతోటి, రష్యా వాళ్ళతోటి టైప్ పెట్టుకున్నారు. ఎందుకు? వీళ్ళు పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు, మోడీ గారు పెట్టుకుంటే అది అంతర్జాతీయ సంబంధాలా? ఓకే, దేశం కోసం వాళ్ళు చేశారు ఆ రోజు. ఓకే, సెటప్ హిందూ కాలేజ్ పెట్టింది అతనే, ఆంగ్లో హిందూ స్కూల్ పెట్టింది అదే, వేదాంత స్కూల్ పెట్టింది అతనే, కలకత్తా యూనిటేరియన్ కమిటీ స్కాటిష్ చర్చ్ కాలేజ్ పెట్టాడు. అక్కడ స్కాటిష్ చర్చ్ కాలేజ్ పెట్టాడని చెప్పి అది పెట్టడానికి సహాయం చేశాడని ఇప్పుడు అతను క్రిస్టియన్ మిషనరీ. ఆ చర్చ్ కాలేజీలో ఎవరు? బ్రిటిష్ వాళ్ళు చదువుతున్నారా? అమెరికాలో చదువుతున్నారు? ఇండియన్స్ కదా చదువుతుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న క్రిస్టియన్ స్కూల్స్లో చదువుతుంది ఎవరు? ఇండియన్స్ కదా. క్రిస్టియన్ స్కూల్తో అయ్యి ఉండవచ్చు, ఎవరు వేరే దేశాల్లో చదువుతున్నారా? మన పిల్లలకి చదువుకుంటున్నారు అక్కడ. మోరోవర్ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ఆ క్రిస్టియన్ స్కూల్స్లోనే చదివారు. అగేన్స్ట్ జమీందారీ సిస్టానికి వ్యతిరేకంగా కొట్లాడు, ఫిక్సేషన్ ఆఫ్ రెంట్స్, ట్యాక్సెస్, ఇది ఎన్ని చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడండి ఇతను. డిమాండెడ్ ఇండియనైజేషన్ ఆఫ్ సుపీరియర్ సర్వీసెస్, సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఫైనల్ సర్వీసెస్ మొత్తం బ్రిటిష్ పద్ధతిలో చేస్తే కాదు, మీరు ఇండియన్ పద్ధతిలో చేయాలని కొట్లాడాడు. ఓకే, ఇట్లాంటి ఆయన పట్టుకొని నువ్వు మత మార్పిళ్ళు చేసావు ఏమంటారు రాజా రామ్మోహన్ రాయ్ని. ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు, లేదు నేను అలా అనలేదు, నేను క్షమాపణ చెప్తున్నాను. మళ్ళీ క్షమాపణ చెప్పాడు అతను. క్షమాపణ చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారా? తిరుమలకి అతను బెంగాలోడు రాజా రామ్మోహన్ రాయ్. ఇది బెంగాల్ వాళ్ళు తగిలారు. ది బెంగాల్ ఫోబియా ఇస్ రియల్. టీఎంసీ లాంచ్డ్ బెంగాల్ విరోధి బీజేపీ క్యాంపెయిన్ ఆఫ్టర్ ఎంపీ మినిస్టర్ కాల్స్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్. ఎంపీ మినిస్టర్ కాల్స్ రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్. టీఎంసీ హిట్స్ బ్యాక్. బీజేపీ ట్రైంగ్ టు డిమీన్ బెంగాల్స్ ఇంటెలిజెన్షియా. అదే మొన్నేమో ఈయన అన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ని అన్నారు, ఇప్పుడేమో రాజా రామ్మోహన్ రాయ్ని అన్నారు. విలియం కేరీ సంగతి మాట్లాడటమే మర్చిపోయారు. అతను చాలా పాత్ర ఉంది ఇండియన్ మోడర్నైజేషన్లో. క్రిస్టియన్ మిషనరీ కాబట్టి మర్చిపోయారు. మదర్ తెరీసా గురించి ఎప్పుడే మరి మదర్ తెరీసా, విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ వీళ్ళకి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చారు, వీళ్ళకి నచ్చలేదు అవి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీక్స్ లీగల్ ఒపీనియన్ అగేన్స్ట్ టీఎంసీ ఎంపీస్ ఆర్మ్స్ రిమార్క్స్ కళ్యాణ్ బెనర్జీ. ఇది ఇంకోటి ఏంటంటే నిన్న కళ్యాణ్ బెనర్జీ గవర్నర్ని అన్నాడట, నీ రాజ్భవన్లో గన్స్ ఉన్నాయన్నాడట. అది కామెంట్ అయింది. ఈయన అన్నాడు, నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను, నువ్వు క్షమాపణ చెప్పు. గవర్నర్ కళ్యాణ్ బెనర్జీ, నువ్వు క్షమాపణ చెప్పు, లేదంటే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, వచ్చి నువ్వు చెక్ చేసుకో కావాలంటే గవర్నర్ ఆఫీస్లో గన్స్ ఉన్నాయా లేవనేది. బెంగాల్ రాజ్భవన్ ఓపెన్స్ గేట్స్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ టీఎంసీ కళ్యాణ్ బెనర్జీ ఎలీజ్డ్ గవర్నర్ Ananda Bose shelters armed criminals. TMC MP Kalyan Banerjee accused weapons in Raj Bhavan. And in action తీసుకుంటా అన్నాడు. మళ్ళీ తిప్పికొట్టాడు. ఈయనేమన్నాడు ముందు, ఫస్ట్ టు టెల్ ద గవర్నర్ నాట్ టు షెల్టర్ బీజేపీస్ క్రిమినల్స్ ఇన్ రాజ్ భవన్. He, Bose, is keeping offenders there, giving them guns and bombs, telling them to attack Trinamool workers. Let them stop first. ఇతను తగ్గలేదు, మళ్ళీ రిటర్న్ కొట్టాడు ఇతని. ఏమని, రాజ్భవన్లో నువ్వు క్రిమినల్స్ని ఉంచి గన్నుల్ని వేచి పంపిస్తున్నావు అని చెప్పి మళ్ళీ చెప్పాడు. అతని లీగల్ యాక్షన్ తీసుకుంటానని మళ్ళీ చెప్పాడు అతను. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది, గవర్నర్ వర్సెస్ కళ్యాణ్ బెనర్జీ. ఓకే,
amid SIR exercise in West Bengal, BLO protest against digital data entry. ఇది వాళ్ళ వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయిందని BLOలు వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుని మొన్న ఒక ఆమె ప్రెజర్ తట్టుకోవాలి, ఒక ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. ఆఫ్టర్ బీహార్ బ్యాటిల్ షిఫ్ట్స్ టు వెస్ట్ బెంగాల్, SIR ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడు వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. ఇది మహబూబా మొయిత్రా ఇస్ ఇన్ ట్రబుల్. ఈమె క్యాష్ ఫర్ క్వెరీ అనేటువంటి ఒక కేసులో ఇరుక్కుంది మహబూబా మొయిత్రా. మన రీసెంట్గా పార్లమెంట్లో అదానికి మీద అంబానీల మీద క్వశ్చన్ వేసింది పార్లమెంట్లో చాలా. అప్పుడు బాగా సెన్సేషన్ అయింది, అదానీ మీద క్వశ్చన్ చేసిందని చెప్పి మహబూబా మొయిత్రా. ఇప్పుడు ఆ మీద వచ్చిన క్వరీ ఎలిగేషన్ ఏంటంటే ఎవరో ఎలిగేషన్ చేశారు, ఈమె వేరే ఎవరో అదానీ కాంపిటీటర్ ఎవరో ఉన్నారట, అదానీ కాంపిటీటర్ ఎవరో కంపెనీ వాళ్ళు ఉన్నారట, ఆ కంపెనీ వాళ్ళు ఈమెకి డబ్బులు ఇచ్చారట ఈ పార్లమెంట్లో ఈ ప్రశ్న వేయమని ఆ కేసు ఇరుక్కుంది. ఇప్పుడు అంటే పార్లమెంట్లో ప్రశ్న వేయటానికి కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది అనే కేసు ఇరికిచ్చారు ఇప్పుడు ఆమెని. ఇది చూడండి, క్యాష్ ఫర్ క్వెరీ ఇన్ పార్లమెంట్. ఆ కేసు ఇప్పుడు CBI రన్ చేస్తున్నారు ఆమె మీద. రెబల్ TMC MLA ఇన్ సెకండ్ థాట్ టు లాంచ్ న్యూ పార్టీ. ఇతను ఎవరు కొత్త పార్టీ పెడతా అన్నారు, ఆలోచిస్తాను. TMC క్రిటిసైజెస్ ECI ఫర్ ఫెయిలింగ్ BLO. BJP ఎక్యూజెస్ ఫర్ అదే ప్యానిక్ క్రియేట్ చేస్తారు. TMC డెలిగేషన్ మీట్స్ అదే మతువా కమ్యూనిటీ వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు SIRకి వ్యతిరేకంగా, వాళ్ళని కలిశారట. అది బీహార్కి సంబంధించి. ఇది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి he criticized Chandrababu Naidu about economic growth, slow down revenue growth. అదే మీరు బయటికి చెప్తున్నారు కానీ యాక్చువల్గా లెక్కలు చూస్తే లెక్కల్లో అంత లేదు, మొత్తం కూడా పడిపోయింది, మీ ట్యాక్స్ మొత్తం పడిపోయిందని నేను జగన్ గారు చేసిన ఒక ట్వీట్ సంబంధించి. హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఇన్ తిరుపతి నెల్లూరులో వర్షాలు రావచ్చు, తమిళనాడు తిరుపతి నెల్లూరులో అనేది ఒక దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ డెత్ ఆఫ్ కంప్లైంట్ పర్కామణి థెఫ్ట్కి సంబంధించి అది ఇప్పుడు దాన్ని డెత్ యాంగిల్లో చూస్తున్నారు. విల్ గవర్నమెంట్ ఆల్వేస్ గివ్ యూ మనీ, CM నాయుడు rebukes వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. నిన్న ఈ CII మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నేను మీకు అర్థమైంది, నేను ఓన్లీ ఇండియా బ్లాక్ వర్షనే చెప్తున్నాను కాబట్టి వీళ్ళు చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల గురించి నేను మాట్లాడతాను. మీకు అనిపించవచ్చు నేను అంత CII మీటింగ్ పెట్టి వాళ్ళన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తే ఇది మాట్లాడలేదు, దాని మీద నెగిటివ్గా మాట్లాడుతాను మీకు అనిపించవచ్చు. మీకు అనిపించేది అనేది నేను మామూలుగానే ఇంత ముందే చెప్పాను, ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు మాత్రమే హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాను నా వీడియోలో. వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినా నా వీడియోలో నేను చెప్పను దాని గురించి, అది విషయం చెప్పేది. ఓకే, వాళ్ళు ఇండియా బ్లాక్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తా. విల్ గవర్నమెంట్ ఆల్వేస్ గివ్ యూ మనీ. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే విల్ గవర్నమెంట్ ఆల్వేస్ గివ్స్ యూ మనీ అని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే పాజిటివ్ సైడ్ అని కరెక్ట్గా మాట్లాడారు. ఏమని పాజిటివ్గా ఆలోచిస్తే ఎందుకంటే ప్రతిసారి డబ్బులు అడగటం కరెక్ట్ కాదు, మీరు కష్టపడి పనిచేసి లాభాలు సాధించండి అని అన్నారు అనుకోండి స్టీల్ ప్లాంట్కి ఎంప్లాయీస్ తోటి పాజిటివ్గా. ఓకే, బట్ ఈ పాజిటివ్నెస్ ఇది కేవలం ఒక గవర్నమెంట్ సంస్థల దగ్గరకు వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏమంటే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చినప్పుడేమో ఎత్తిపొడుస్తున్నారు, మీకు డబ్బులు ఇచ్చాము ఎన్నిసార్లు ఇవ్వాలి, మీరు కరెక్ట్గా పని చేయడం ఎత్తిపొడుస్తున్నారు. వేల ఎకరాలు తీసుకెళ్ళి అదానికి ఇచ్చినప్పుడు ఏ రోజు అని అన్నారు. ఏమంటే అదానే నువ్వు ఎన్నిసార్లు ఇవ్వాలండి భూములు, నువ్వు ఇప్పుడైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? ఊరికి భూములు తీసుకున్నావు కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చావని అడిగారు ఎప్పుడైనా అదానిని? ఏమన్నా అంబానీ గారు మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము ఏదండి జాబులు చూపించారని అడిగారు ఎప్పుడన్నా? స్టీల్ ప్లాంట్ మీద పడుతున్నారు కానీ ప్రతిసారి స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చాము మీరు కరెక్ట్గా పని చేయండి ఎన్నిసార్లు వాళ్ళని ఏడుతున్నారు గవర్నమెంట్ సంస్థలు ఇవ్వడానికి. వీళ్ళు ఇచ్చేది ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చేది కూడా ఉద్యోగాలే కదా. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారు అది ఆ కామెంట్ చేశారనమాట. అది ఓకే, అఫ్కోర్స్ నేను CIలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, అదే చెప్పాను. వాళ్ళు ఇది ఇండియా బ్లాక్ ఛానల్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. EC says 3 lakh voters added as per rules after poll announcement response to Congress claim. ఇది ఎలక్షన్ కమిషన్ అనేది 3 lakh voters added as per rules. అదేండి ఎలక్షన్ కమిషన్ 3.42ని 3.45కి పెరిగిందని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతుంది కదా, నేను కూడా చెప్పాను చీటింగ్ చేశారని. దానికి ఎలక్షన్ కమిషన్ అంటది మేము SIR క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరు దాన్ని మిస్ అయితే మీరు అప్లై చేసుకోండి అని ఇచ్చాము. అప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి 3 లక్షలు అంటే 3 లక్షల మంది నువ్వు SIR చేస్తే 3 లక్షల మందిని మిస్ చేసావా? 3 లక్షల ఏదో 30 మందో లేదు 300 మంది 3000 మంది 3 లక్షల మందిని మిస్ చేశారా? కాదు.
వాళ్ళ ఆ క్లాజ్ వదులుకొని మొత్తాన్ని వాళ్ళు కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకున్నారు లేటర్ అని అర్థం. కాంగ్రెస్ బీహార్ డేటా అనాలిసిస్ SIR హెల్ప్డ్ NDA విన్ 128 సీట్స్. ఓకే, SIR NDA విన్ 128 సీట్స్. ఓకే, అది ఇంకా SIRని బ్లేమ్ చేస్తున్నారు. ఆఫ్టర్ బీహార్ రౌట్ కాంగ్రెస్ కాల్స్, ఇప్పుడు ఎక్కడెక్కడైతే SIR చేస్తున్నారో వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తున్నారట రివ్యూ చేయటానికి. తారిక్ అన్వర్ లింక్స్ అండి, అదే తారిక్ అన్వర్ అంటాడు 10,000 రూపాయలు డిపాజిట్ చేసి, 10,000 రూపాయల మహిళల అకౌంట్లో డిపాజిట్ చేసి, అది కూడా గవర్నమెంట్ మనీ డిపాజిట్ చేసి, అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో డిపాజిట్ చేసి మహిళలందరికీ భయపెట్టారట. ఇదిగో మీకు 10,000 వేశారు, ఇంకొక 10,000 20,000 రావాలి కదా, మొత్తం వేయలేదు కదా, 10,000 వేశారు ఫస్ట్, ఇంకొక 10,000 20,000 రావాలి, అది రావాలంటే మీరు నితీష్ కుమార్కి ఓటేస్తేనే వస్తాయి, లేకపోతే లేవని భయపెట్టారంటే మహిళలందరూ పోయి ఓటేశారని వాళ్ళు అంటాం. అంతే కదా, ఒక 10,000 వచ్చినాయి సగం, మిగతా ఏం సార్ 30,000 ఇవ్వాలి, 10,000 ఇచ్చారు, మిగతా 20,000 అంటే నువ్వు ఓటు ఎత్తే ఇస్తాం అన్నారట. మహిళలు అందరూ పోయి వేశారు, 71% ఓటు వచ్చింది మహిళలకి, వాళ్ళందరూ ఓటేశారు. ఇది ఒక అది స్కామ్, అది మా గవర్నమెంట్ డబ్బులు వాడి మహిళల్ని అనేది వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ కాల్స్ టు మీట్ ఆన్ ఆఫీస్ బేరర్ స్టేట్ యూటీస్ వేర్ SIR ఇస్ అండర్ వే. అదే మాట్లాడాను దాకా కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు. ఇది వాళ్ళ ఫ్యామిలీలో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో గొడవ జరుగుతుంది. గతంలో తేజ్ ప్రతాప్ వాళ్ళ అన్న బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాళ్ళ అక్క నిన్న రిజైన్ చేసి తిట్టిపోయింది, ఫ్యామిలీని డిజోన్ చేసుకోండి, మీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు దగ్గర ఇన్సైడ్ స్టోరీ ఏంది అని అంటే, అక్కడ ఏదో రివ్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళ అక్క రోహిణి ఆచార్య ఎవరైతే ఉందో తేజస్వి యాదవ్ని ఏదో అందట, అది నువ్వు మా పార్టీకి పెద్ద శాపం అయ్యావు నువ్వు అన్నాడట వాళ్ళ అక్కనే. ఆమె హట్ అయిపోయింది, నేను నీకు శాపం అంటావా, నన్ను పార్టీకి నేను శాపమా అని చెప్పి బయటికి వెళ్ళి రిజైన్ చేసి నీకు నాకు సంబంధం లేదని ఇంట్లోంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది వాళ్ళ అక్క. సరే వాళ్ళే కలుస్తారు, అన్న చెల్లెల్ని ఎప్పుడు తన్నుకున్న ఎట్ ద ఎండ్ దే విల్ మీట్, ఈవెన్ ఆఫ్టర్ 10-20 years అండ్ దే విల్ మీట్ అగైన్. బీహార్ రిజల్ట్స్, RJD గాట్ మోర్ ఓట్స్ దాన్ BJP. RJD గాట్ మోర్ ఓట్స్ దాన్ BJP. అదే BJP కంటే ఎక్కువ మాకు ఓట్లు వచ్చాయి, కానీ సీట్లు 25 వచ్చాయని అతను. ఇది సంజయ్ సింగ్ అంటాడు హేట్ పాలిటిక్స్, జాబ్స్ ఇవన్నీ చేయాలి, హేట్ పాలిటిక్స్ ఆపండి. నేను ఒక ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ అన్నాడు. కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఒక RSS లీడర్కి సంబంధించిన అతన్ని కాల్చి చంపారట నిన్న పంజాబ్లో, అది ఇష్యూ అవుతుంది పంజాబ్లో. దాని RSS ఏమంటారు ఎవరితను పూనావాలా BJP స్పోక్స్ పర్సన్, లా అండ్ ఆర్డర్ వల్లే అతను చనిపోయాడు RSS వ్యక్తి అని చెప్పేసి, అతను నో ఫెయిత్ ఇన్ క్రైమ్ బ్రాంచ్. అదే క్యాష్ ఫర్ జాబ్స్ గోవా, దానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ BJP ఓవర్ క్లోజర్ ఆఫ్ 250 మహిళా క్లినిక్స్. 250 మహిళా క్లినిక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టింది, క్లోజ్ చేశారట. అది హర్యానా ఉమెన్ డాక్టర్ క్వశ్చన్ ఇన్ లింక్ విత్, నిన్న ఈ టెర్రరిస్ట్కి సంబంధించి హర్యానా ఉమెన్ని క్వశ్చన్ చేశారు. ఇది ఆల్ఫలా యూనివర్సిటీ మీద కేసు, చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు అని పెట్టారు. ఇదిగో ఒక 3 డాక్టర్స్ని నిన్న అరెస్ట్ చేస్తారు. ఇది ఇతను మెయిన్ పర్సన్ అంటే యాక్చువల్ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఢిల్లీకి ఇతన్ని అరెస్ట్ చేస్తారు. ఇతను ఎక్కడ పోతే అక్కడ ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. ఆ రోజు పోలీసులు ఎతికారు ఇతన్ని, అతనితో పాటు ఇంకొక అతను ఉన్నాడు, ఎవరు అతను ఫాలో అవుతున్నాడు, అతను ఎటుకెళ్తాను. ఇది ఫైనల్గా ఇతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, ఇది మెయిన్ క్రిమినల్ అతనే అన్నట్టు దానికి. ఓకే, ఇది కర్ణాటకకి సంబంధించి సిద్ధరామయ్య 2028 ఫార్ములాకి ఇప్పుడు శివకుమార్కి మధ్యలో గొడవ. లీడర్షిప్ చేంజ్ గురించి ఇది చాలా రోజుల నుంచి వస్తుంది కర్ణాటకలో. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఢిల్లీలో ఉన్నారు, శివకుమారు, DK శివకుమారు, సిద్ధరామయ్య ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నారు అన్నారు. సిద్ధరామయ్య గెట్స్ రిప్రీవ్ విత్ కాంగ్రెస్. బీహార్లో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్యకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, మీరు లీడర్షిప్ చేంజ్ గురించి మీరు మాట్లాడకాకండి, అక్కడ ఇప్పటికే బీహార్లో ఓడిపోయామని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేశారట. ఇది ఈయన DK శివకుమారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేస్తాడు, హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన ఒక రూమర్ వస్తే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కాంగ్రెస్కి లాయల్ సోల్జర్ని, మీరు పుకార్లు పుట్టించకాకండి, నాకేమో హెల్త్ బాగానే ఉంది, నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతా అని పోస్ట్ ఇచ్చాడనమాట, స్టేట్మెంట్ చేశాడు. సో బెంగళూరు ఉమెన్ టెక్కీ లూజెస్ 32 crore ఇన్ కర్ణాటక
కాస్ట్లీయెస్ట్ డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఓన్లీ క్యాబినెట్ రీషఫుల్, నాట్ లీడర్షిప్ చేంజ్. కర్ణాటక హోమ్ మినిస్టర్ పరమేశ్వరన్ has said this. Okay. Karnataka's new textbook takes on bullying, body shaming and stereotyping. ఇది చూడండి, వాళ్ళు స్కూల్స్లో అది వాళ్ళు గతంలో వాళ్ళు పెట్టి మొత్తం లేపడేసి, గతంలో వాళ్ళు పెట్టి ఏంటి చాలా రిలీజన్కి సంబంధించిన చాప్టర్లు పెట్టారు బీజేపీ గవర్నమెంట్. వాళ్ళు అన్నీ ఎత్తిపడేసి ఇప్పుడు ఈ పెట్టారు ఏమంటే ట్రాన్స్జెండర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్యూబర్టీని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎమోషనల్ సేఫ్టీ, చైల్డ్ అబ్యూస్, సెక్స్ ఎడ్యుకేషను, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు పిల్లలకి. ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, రిలీజియస్ కాదు స్కూల్లో చెప్పాల్సిందని చెప్పి వాళ్ళు కొన్ని చాప్టర్లు మార్చారట కర్ణాటక గవర్నమెంట్లో. దిస్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. అదే సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని బీజేపీ వాళ్ళు అన్నారు, వీళ్ళేమో సెక్యులరైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అది వాళ్ళు సాఫ్రనైజేషన్ అయింది, సెక్యులరైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓన్లీ క్యాబినెట్ రీషఫిల్, నాట్ లీడర్షిప్ చేంజ్. కర్ణాటక హోమ్ మినిస్టర్ పరమేశ్వరన్. ఓకే, దానికి మంచి ఇది కేరళలో ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే అతనికి టికెట్ ఇవ్వలేదట, టికెట్ అడిగితే ఇవ్వలేదట బీజేపీ నుంచి. చాలా కష్టపడి పనిచేశానని చెప్పి ఇతను ఒక సూసైడ్ రాసి, మై బిగ్గెస్ట్ మిస్టేక్ వాజ్ లివింగ్ యాజ్ ఆర్ఎస్ఎస్ వర్కర్, ద డెనీ టికెట్ టు మీ అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అతను. మహిళా మోర్చా యాక్టివిస్ట్ కూడా ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది, టికెట్ రాలేదని. అక్కడేదో లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నట్టుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు టికెట్లు రావట్లేదని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ సిపిఎం కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని సూసైడ్ అటెంప్ట్లు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్లు. ఆల్రెడీ ఒక ఆర్ఎస్ఎస్ పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు కదా గతంలో, సెక్షువల్ అబ్యూస్ దానికి సంబంధించి. ఇప్పుడు కేరళలో ఎందుకు ఇన్ని సూసైడ్లు జరుగుతున్నాయి, అతను ఫస్ట్, ఇది సెకండ్, ఇది మూడోది అనేది దాని మీద మీరు డీప్ ప్రోబ్ చేయండి అని వీళ్ళు చేసిన ఇది. ఇంకొక ఆమె సూసైడ్ చేసుకుంది, బిఎల్ఓ. ప్రెజర్ ఎక్కువైపోయిందని కేరళలో నిన్ననే 3 సూసైడ్ చేసుకున్నారు. ఇద్దరు, ఒకరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఒకరు బీజేపీ వాళ్ళు, ఒక అతను బిఎల్ఓ. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే అతను శివసేనలో చేరాడు, ఆర్ఎస్ఎస్లో లేడు, ఇప్పుడు గతంలో ఉండేవాడు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పింది. ఓకే, బట్ ఏదైనా సూసైడ్ చేసుకున్నా టికెట్ ఇవ్వలేదు. మహారాష్ట్ర ఎండ్స్ రిక్వైర్మెంట్ ఫర్ సమ్ స్లమ్ డెవలపర్స్ కన్సల్టింగ్ క్లస్టర్. ఇది చూడండి ఎంత అన్యాయం ఇది. గతంలో ఒక రెస్పెక్ట్ ఉండేది, పేదవాడికి రెస్పెక్ట్ ఉండేది. పేదవాడి ఫారెస్ట్లో ట్రైబల్స్కి, ఎస్సీ ఎస్టీలకి రెస్పెక్ట్ ఉండేది. ఏమని, అక్కడ ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ గ్రామ సభ పెట్టాలి, దాన్ని బట్టి మీరు పర్మిషన్ తీసుకోండి అని చెప్పి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి చట్టాలు మొత్తం మార్చుకుంటూ పోయి వాడిని అడిగేది ఏంది, పేదవాడిని లేపునుకుంటారు వాడిని. ఫారెస్ట్లో వాళ్ళని అడిగేది ఏంది, ట్రైబల్స్ తీసినుకుంటారు వాళ్ళని. స్లమ్లో ఉండేవాళ్ళు వాళ్ళని ఏంద్ర పర్మిషన్ తీసుకునేది, లేపేంద్ర. ఇలాంటి చట్టాలు చేశారు. ఇది మహారాష్ట్రలో ఇది ఒక చట్టం. చూడండి, మహారాష్ట్ర ఎండ్స్ రిక్వైర్మెంట్ ఫర్ సమ్ డ్వెల్లర్స్ కన్సెంట్ ఇన్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి స్లమ్ పీపుల్ పర్మిషన్ అవసరం లేదని ఒక చట్టం చేశారు. మరి వాళ్ళందరూ ఎక్కడ పంపిస్తారు, మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా వేరే దగ్గర ఇల్లు కట్టించి షిఫ్ట్ చేసి అప్పుడు కదా మీరు చేయాలి. వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, మేము వెంటనే కట్టేస్తాము. ఏమండి, ఇది అన్నీ కూడా రెస్పెక్ట్ లేదండి పేదవాళ్ళకంటే, అస్సలు రెస్పెక్ట్ లేదు వీళ్ళకి. ఓకే, మహారాష్ట్ర స్కూల్ గర్ల్ డైడ్ ఆఫ్టర్ టీచర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడెక్కడ సిపిఎం వాళ్ళు కొట్లాడుతున్నారు రోజు, ఈ ట్రైబల్స్కి పర్మిషన్ లేకుండా మీరు డెవలప్మెంట్ ప్రాజెక్టులు కడుతున్నారని. ఓకే, అండమాన్ నికోబార్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అక్కడ కూడా అదే అంతే రెస్పెక్ట్ లేకుండా పోయిందండి. వీళ్ళు మొత్తం పేదలంటే ఎత్తిపడేస్తారు అంతే. మహారాష్ట్ర స్కూల్ గర్ల్ డైడ్ ఆఫ్టర్. చూడు, ఒక అమ్మాయిని 100 గుంజలు తీపిచ్చారట, 100 గుంజలు తీపిచ్చారట, లేట్ వచ్చిందని. 100 గుంజలు చేసి అమ్మాయి చనిపోయిందంటే నా స్పాట్లో. అది షోత్ మహారాష్ట్రలో. ఇది ఇంకొక పిల్లాడు, ఇతను ది ఎండ్ ఈజ్ ద బిగినింగ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుని, ఎందుకు చేసుకున్నాడో తెలియదట. వాడు ఒక క్యాప్షన్ పెట్టాడట ఇన్స్టాగ్రామ్లోనే, ఎక్కడ ఎండ్ ఈజ్ ద బిగినింగ్ అని పెట్టాడట. ఏంద్ర ఇది ఎండ్ ఈజ్ బిగినింగ్ అని చెప్పి పోస్ట్ చేసి ఫోన్ చేస్తుంటే వాడు సూసైడ్ చేసుకున్నాడంట పిల్లాడు. బీజేపీ ఎంపీ ఎలిజెస్ ఫోర్స్డ్ కన్వర్షన్ ర్యాకెట్ టార్గెటింగ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ట్రాన్స్జెండర్స్ మీద కన్వర్షన్ చేస్తున్న టార్గెట్ అంటే క్రిస్టియన్స్ కొంతమంది నిజంగా టార్గెట్ చేస్తారు ఎవరిని, ట్రాన్స్జెండర్స్ని, సెక్స్ ఏమంటారు రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వాళ్ళని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మారుస్తూ ఉంటారు. మత మార్పిడి అంటే ముందు ఇప్పుడు వాళ్ళతో ప్రాబ్లం ఏంది, సెక్స్ ట్రేడ్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లం. నాకు ఇప్పుడు నేను నాగ్పూర్లో ఉన్నాను కొంతకాలం. ఓకే, నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు అక్కడ
మా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను క్రిస్టియనే. వాళ్ళు అక్కడే పనిచేస్తారు, సెక్స్ వర్కర్స్ మధ్య పనిచేస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీరు ఆ వ్యభిచారం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో కుట్టు మిషన్లు అవన్నీ ఇచ్చేసి ఆ వృత్తి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అయితే అయ్యిండొచ్చు, బట్ దట్ ఈస్ వాట్ దే డూయింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇలాగే ఇప్పుడు కొన్ని సంస్థలు చూడండి టార్గెట్ ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు సెక్స్ వర్కర్స్కి ఎయిడ్స్కి బారైన వాళ్ళు సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ట్రాన్స్జెండర్స్లో కూడా అంతేమంది ఉన్నారు. అంటే అది ఆల్మోస్ట్ ట్రాన్స్జెండర్స్ని కూడా అలానే వాడుతున్నారు వీళ్ళు చాలామంది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని బట్టి ఏమో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయేమో, దాన్ని మత మార్పిడిగా చూసే బదులు వాళ్ళని మారుస్తున్నారు, సెక్స్ ట్రేడ్ నుంచి బయటికి తీసుకొస్తున్నారు అని అనుకోవచ్చు కదా పాజిటివ్గా. లేదు, ఇది పోనీ మీరు చేయాలి కదా, మీరు ఒక సంస్థలు పెట్టాలి, సెక్స్ వర్కర్స్ని ఎలా మార్చాలి అని, మీరు ట్రాన్స్జెండర్స్ని ఎలా మార్చాలి, వృత్తి నుంచి ఎలా బయటికి తీసుకురావాలని మీరు కూడా ఎన్జిఓలు రన్ చేయండి అండి. ఎన్జిఓలు రన్ చేస్తే క్రిస్టియన్ ఎన్జిఓలు అవసరం లేదు కదా. కనీసం మంచినన్న అదే చెప్తున్నా, మదర్ తెరీసా గారు లాంటి వాళ్ళనే మత మార్పిడి చేసిందని ఎలిగేషన్ చేశారు. ఓకే, నాసిక్ శివసేన కీనాని ఎంఎన్ఎస్ ఎలియన్స్ డిస్పైట్ కాంగ్రెస్ అపోజిషన్ ఎంఈఏ ఫ్యూచర్ అన్సర్టైన్. శివసేన యూబీటీ ఇప్పుడు శివసేన వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఎలియన్స్ అపోజ్ చేస్తున్నప్పుడు ఎంఎన్ఎస్ ఎలియన్స్లోకి వెళ్తున్నారు. వాళ్ళేమో మేము ఒంటరికి వెళ్తాము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలియన్స్ అవసరం లేదు ప్రస్తుతానికి బీఎంసీ ఎలక్షన్స్లో అన్నారు. ఇది మీ ఇష్టం అన్నారు. కాంగ్రెస్ హ్యావ్ దర్ ఓన్ రైట్ టు టేక్ దర్ డెసిషన్ అన్నారు మహారాష్ట్రలో. ఇక్కడ మహారాష్ట్రలో ఇది ఒకటి కూలిపోయి 30 మంది ఇరుక్కున్నారు దాంట్లో. దానికి సంబంధించి ఇది చూడండి, ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక లీడర్ని షార్ట్ డెడ్ ఇన్ పంజాబ్. ఆర్ఎస్ఎస్ లీడర్స్ అండ్ షార్ట్ డెడ్ ఇన్ ఫిరోజాబాద్. ఇతను ఇంటికి వెళ్తుంటే వెనక నుంచి వచ్చి ఇద్దరు గన్ను పెట్టి కాల్చి చంపేశారట. ఎందుకు చంపారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళకి గ్యాంగ్స్టర్స్ ఆర్ ఎఫెక్టివ్లీ రన్నింగ్ ది గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ అని బీజేపీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ పంజాబ్లో వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. ఇతను ఆర్ఎస్ఎస్ పర్సన్ షాట్ డౌన్ చేశారని. ఎందుకు చంపారు అనేది ప్రస్తుతానికి అయితే ఇతనికి ఎలాంటి ఇది కూడా లేవట, అంటే కాంట్రవర్సీస్ కూడా లేవు, ఎవరితో గొడవ పడలేదు. కాదండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అతని ఇష్టం. ఇప్పుడు ఎవరు ఆర్ఎస్ కార్యకర్తను తప్పేం లేదు, చంపే రైట్ ఎవరికి లేదు. అదే అసలు చంపే ఏదున్నా సరే మనం థియలాజికల్గా మాట్లాడుకోవాలి. ఏదున్నా కూడా ఐడియాలజికల్గా మనం డిఫెండ్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇది కిల్లింగ్ ఈజ్ నాట్ రైట్ థింగ్. ఓకే, సో బ్యాడ్ ఇది. ఓకే, అతను ఇంటికి వెళ్ళామని చంపేశారంటే అనవసరంగా ఇతన్ని. ఓకే, ఎందుకు చంపారు పోలీసులు కూడా అర్థం అవ్వట్లేదు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాని వెనక ఏమన్నా పొలిటికల్ ఏముంటాయి, 32 సంవత్సరాల పొలిటికల్ లావాదేవీలు ఏముంటాయి. అది కూడా ఒక షాప్ రన్ చేస్తున్నాడట ఏదో అతను. మా అయితే పోనీ ఏమన్నా ఇంకేమైనా రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనేది పోలీసులు చెప్పాలి, ఎందుకు చంపారు అతను. టీవీకే ప్రొటెస్ట్స్ ఓటర్ రివిజన్ ఇన్ తమిళనాడు, విజయ్ క్లాషెస్ విత్ డిఎంకే బీజేపీ ఓవర్ ఎస్ఐఆర్ ప్రాసెస్. ఓకే, టీవీకే ప్రొటెస్ట్ ఓటర్ రివిజన్ ఇన్ తమిళనాడు, విజయ్ క్లాషెస్ విత్ డిఎంకే ఓకే, విజయ్ ధర్నా చేసేట ఎస్ఆర్కి వ్యతిరేకంగా. డిఎంకే బెస్ట్, బీజేపీకి అపోజిషన్ దేశవ్యాప్తంగా డిఎంకేనే బెస్ట్ అని ఇప్పుడు వాళ్ళంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఇండియా బ్లాక్ని మమతా బెనర్జీ లీడ్ చేయాలని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అంటే, ఇక్కడ వీళ్ళు డిఎంకే ఇస్ ద బెస్ట్ అపోజిషన్ ఫర్ బీజేపీ ఇన్ ఇండియా అంటే మేబీ స్టాలిన్ ట్రై చేస్తున్నాడేమో ఇండియా బ్లాక్. ఎవరో ఒకరండి, ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తారో దాని అనవసరం. ఓకే, అల్టిమేట్లీ whoever can save the democracy, you should take the leadership and save the democracy. Okay, it can be Stalin, it can be Mamata Banerjee, it can be Rahul Gandhi, but whoever. But technically speaking, కాంగ్రెస్ కి అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అది. డిఎంకి ఓన్లీ తమిళనాడులో ఉంది, మమతా బెనర్జీ ఓన్లీ వెస్ట్ బెంగాల్లో ఉంది. మిగతా రాష్ట్రాలకి వాళ్ళకి అంత ఉండదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కంటే అన్ని రాష్ట్రాల్లో అతనితో పని ఉండేది, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. ఓకే, దీనికోసం కొట్టుకునే బదులు ఇండియా బ్లాక్ నేను లీడ్ చేస్తే బదులు వాళ్ళందరూ కలిసి పనిచేస్తే ఇది అంత ఉండదు. ఓకే, ఏఐడిఎంకే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏఐడిఎంకే వాళ్ళు మేము ఏమంటారు, స్టాలిన్కి వ్యతిరేకంగా ధర్నా చేశారు ఎస్ఐఆర్ అని. వీళ్ళే కోర్టుకు వెళ్ళారు, ఎస్ఐఆర్ చేస్తున్నారు, అన్యాయం మా మౌట్లు బిగుతారని వీళ్ళు డిఎంకే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. ఏఐడిఎంకే వాళ్ళు వచ్చి స్టాలిన్ దగ్గర ధర్నా చేస్తున్నారు, మీరు ఎస్ఐఆర్ మీరు హైజాక్ చేస్తున్నారని.
స్వామి నేనే కోర్టుకు వెళ్ళాను, మనందరినీ అక్కడ ఎస్ఐఆర్ అని ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తుంది అని అంటే, మరి వీళ్ళు చూడండి రాజకీయం. టీఎన్సీసీ ప్రెసిడెంట్ డెనిస్ కాంగ్రెస్ హోల్డింగ్ ఎలయన్స్ విత్ అదే విజయ్తో ఎలయన్స్కి ట్రై చేసామనేది పొరపాటు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. టీవీకి హోల్డ్స్ ప్రొటెస్ట్ అది చూసాం మనం ఆల్రెడీ. డెమోక్రసీ షుడ్ లీవ్ బై ది జర్నలిస్టులు అన్నారు. జర్నలిస్టులు ఎవరు? 99% ఆఫ్ నౌ జర్నలిస్ట్స్ ఆర్ one party sided. No neutral journalists in India as of now, including me. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చెప్తున్నాను కదా, నేను ఓన్లీ ఇండియా బ్లాక్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పాను కదా. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇన్వెస్ట్మెంట్ల గురించి రోజు వస్తాను, నేను ఎప్పుడు మాట్లాడలే, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారని. సో అఫ్కోర్స్ నేనేం జర్నలిస్ట్ని కాదు, ఐఎమ్ ఆల్సో పొలిటీషియన్. నేను రేపొద్దున ఎంపీగా పోటీ చేయబోతున్నా బాపట్ల నియోజకవర్గానికి. మీ అందరూ ఓటేయండి అని నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఎంపీకి పోటీ చేస్తాను. బాపట్ల నియోజకవర్గంలో నా పేరు కొద్దిగా మీరు అటు ఇటు తిప్పండి, మీరు కొద్దిగా ఫేమస్ అయ్యండి బాపట్ల నియోజకవర్గంలో, అన్ని నియోజకవర్గాల్లో. తమిళనాడు గవర్నమెంట్ మూవ్స్ సుప్రీం కోర్ట్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ విత్హోల్డ్స్ అసెంట్ టు యాంటీ నీట్ బిల్. ఓకే, యాంటీ నీట్ బిల్ మీద రాష్ట్రపతి ఒప్పుకోలేదట, కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. కాంగ్రెస్ బోగస్ ఓటర్లు వాడి గెలిచారని కేటీఆర్ అన్నాడు. ఇది తెలంగాణ ఒడిశా సీఎం వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మంచి బూస్టింగ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒరిస్సా సీఎం వాళ్ళిద్దరూ బూస్టింగ్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిపించారు. తెలంగాణ పాలిటిక్స్ హీట్స్ అప్ అగైన్ విత్ డిసెంబర్ లోకల్ బాడీ పోల్స్. ఓకే, కాటన్ ప్రొక్యూర్మెంట్ మీద నిన్న ఏదో స్కామ్ జరిగిందని కేటీఆర్, నేను కూడా ఒక వీడియో పెట్టాను కాటన్ స్కామ్ అని. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది కాటన్ స్కామ్. నేను ఒక వీడియో పెట్టాను నా ఛానల్లో, మీరు చూడండి. ఇక్కడ కృష్ణా గుంటూరు అక్కడ ఏదో పెద్ద స్కామ్ ఎలిగేషన్స్ వచ్చింది కాటన్ మీద. అవి మరి న్యూస్ ఛానల్స్లో రాలేదు. అండర్వే యూపీస్ సోన్భద్ర మైన్ కొలాప్స్, డజన్ వర్కర్స్ ఫియర్డ్. ఉత్తరప్రదేశ్లో ఇది ఒక మైనింగ్ దగ్గర యాక్సిడెంట్ అయింది, 3 చనిపోయారు, చాలామంది ఇరుక్కుపోయారు లోపల. ఆపరేషన్ జరుగుతుంది, రెస్క్యూ ఆపరేషన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అతను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గతంలో తెలంగాణలో ఇదే టన్నెల్లో పోయారు కదా 13 మంది, కరెక్ట్గా నెంబర్ తెలియదు ఇప్పుడు. అలాంటిది అక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగింది. అఖిలేష్ యాదవ్ అంటాడు హిందుస్థానియత్ అంటే ఇండియన్నెస్ అనేది ఎప్పుడో పోయింది భారతదేశంలో. యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఇండియన్నెస్, అది ఎప్పుడో పోయింది. మొత్తం కూడా మతాల పేరుతో డివైడ్ చేస్తానని అఖిలేష్ యాదవ్ చెప్పింది. స్టూడెంట్స్ హెల్ప్లెస్ పియూ ప్రొటెస్ట్ నాట్ అబౌట్ పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఇది ఎవడింట్లో అయితే అద్దెకున్నాడో, వాడు బాంబ్ బ్లాస్ట్ చేసుకున్నవాడు, వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడట. ఆ జైల్లో ఉన్నవాడు ఇల్లు రెంటకి తీసుకొని వాడు ప్లాన్ చేశాడట ఢిల్లీ బాంబుకి సంబంధించి. కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ఏమంటాడంటే రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయో మన బీహార్ ఎలక్షన్స్ కూడా అలానే ఉన్నాయని చెప్పేసి ఒక డిక్టేటివ్ కైండ్ ఆఫ్ ఎలక్షన్ నడిపాడని దిగ్విజయ్ సింగ్ చెప్పాను సార్. ఇవి నేను న్యూస్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.